చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొపంగ హరికీర్తి నుడుబడేని దయయు సత్యంబులోనుగా తలపడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు నిండు చేతులు జోడించి మనస్ఫూర్తిగా శివుణ్ణి అంటే భగవంతుణ్ణి పూజించని వాడు కంఠమెత్తి జోరుగా అలసిపోయేదాకా శ్రీహరి గుణ వైభవాల్ని కీర్తిస్తూ గానం చేయనివాడు భూతదయ సత్యవర్తనము ఆచరింపనివాడు మానవుడిగా జన్మించటం కేవలం వ్యర్థమే కదా. ఏమండి, నేను మీ మాటకు అడ్డొచ్చాను కానీ ఎవరికైనా పెడుతుంటే అలా కొరకరా చూస్తారు, ఎందుకంటే అలా చూడదు. నేను ఎన్నిసార్లు చెప్పానండి మీకు. ఆ మాటకు వస్తే నేనెన్నిసార్లు చెప్పాను, నువ్వు వింటున్నావా నా మాట? రాజుల సొమ్ము రాళ్లపాల్లాగా నేను కష్టపడి చెమటోడ్చి సంపాదించిన ప్రతి పైసా నాకు విలువైంది. అలాంటి దాన్ని ఊరికి దారిపోయే దానం చేస్తానంటే ఎలా కుదురుతుంది? వద్దని ఎన్నిసార్లు చెప్పినా వింటే కదా మూర్ఖపురాడివి. నా మాట లెక్కేంటి అనే కదా వినడానికి. అదే మాట అండి, భగవంతుడు మనకి 5,000 నోట్లోకి వెళ్ళేలాగా అనుగ్రహించాడు కదా. అలాంటప్పుడు మనకన్నా లేని వాళ్ళు మన ఇంటికి వస్తే గుప్పుడన్నా పెడితే ఏం పోతుందండి మన సొమ్ము? అబ్బా, లేనివాడికి కూడా మనకి తినగా మిగిలితే మర్నాడు పెట్టాలి. అంటే తినగా మిగిలింది పాడైపోయే దశలో ఉన్నది పెట్టమంటారా? అవును. దానికన్నా పెట్టకపోవడమే మంచిది. పుణ్యం కన్నా పాపం ఎదురవుతుంది. అది అలా ఉంచు, పోని లేనివాడు అనుకోవచ్చు. కానీ మన ఇంటికి వచ్చిపోయే వాళ్ళందరినీ కూడా బతిమాలి బామాలి మరీ కూర్చోబెట్టి 4-5 రకాలు చేసి పెట్టి వాళ్ళు పెడుతూ ఉంటావు. ఇల్లు గుల్లైపోదు. ఏమీ అవ్వదండి. మనం 10 మందికి మేలు చేస్తే భగవంతుడు మనకి 10 అంతలు ఇస్తానని మీరే కదండి అంటారు. అవి నేనే కాదు, నాకన్నా గొప్పోళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు జనం కోసం. కానీ మన కోసం చూసుకుంటే పొదుపుగా ఉండాలిగా. లేకపోతే రేపన్ననాడు మనల్ని ఎవరు చూస్తారయ్యా? అదేంటండి, పొద్దున్నే భూలోకం వస్తాడు. అమ్మా ఏదైనా ఉంటే పెట్టండి అమ్మా అని గుండెలు పిండేసేలా అడుగుతాడు. మన పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నారా, కనీసం వాళ్ళు అమ్మా నాన్న అన్న పిలుపు నోచుకోలేకపోతున్నాం కదా. కనీసం ఇలాంటి వాళ్ళైనా అమ్మ నాన్న అని నోరారా పిలిచితే మనకి మనసుకు సంతృప్తి కదండి. ఏంటి నీ ఉద్దేశం? వీధిలో పోయే వాళ్ళని, ముష్టి వాళ్ళని, అడుక్కునే వాళ్ళని, వాచ్మ్యాన్ని, పని పిల్లల్ని, వీళ్ళందరినీ కూడా మన పిల్లలు అని అనుకోవాలట. ఏమిటండి మీ అమాయకత్వం? కాకపోతే అలాంటప్పుడు మనం ఏమైనా ఆస్తులు రాసిచ్చేస్తామా ఏంటి? ఓ ముద్ద మనం కలిగింది పెడతాం, ఓ పాత బట్ట మనకు ఉన్నది ఇస్తాం. మనం చూసినా చూడకపోయినా మనం కన్న పాపానికి మన పిల్లలకే కదండి మనం సంపాదించుకున్నదంతా దారాదత్తం చేసేది. అవునయ్య, వాళ్ళు మన రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు కాబట్టి ఇస్తాం, అందులో తప్పే ఉంది. అలాంటప్పుడు మన రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు, మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు, మనకి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళు అమ్మా నాన్న పిలుస్తుంటే పెట్టడంలో తప్పే ఉందండి. ఆ పిలుపులో కలిగే ఆత్మ సంతృప్తి ఎన్ని కోట్లు ఇస్తే వస్తుందండి? ఎన్ని ఆస్తులు పంచితే మన పిల్లలు మనకు పంచుతారండి ప్రేమని? అది కాదు. అయినా మనం చెప్పిందే చెయ్యాలి, చెయ్యగలిగిందే చెప్పాలి. కానీ నోట్లో నాలుగుంది కదా అని ప్రపంచానికి ఎన్నో విషయాలు బోధించి మనం మాత్రం అంటీ ముట్టనట్టుంటే మనకి ఏమాంతం కలుగుతుందండి? మీరే చెప్పండి. అంటే నన్ను నా జ్ఞానాన్ని ఎత్తిపడుస్తున్నావా? నేనంతదానండి మీ జ్ఞానాన్ని ఎత్తిపడడానికి సూక్ష్మాన్ని గ్రహించమంటున్నాను. మొన్నసారి నాకు ఒంట్లో బాగోలేదు, మీరేమో ఊరెళ్ళారు. పిల్లాడు వచ్చాడు, ఫ్రెండ్స్ అంటూ బయటకు వెళ్ళిపోయాడు. కానీ నన్ను హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళి అంతసేపు కూర్చోబెట్టుకున్నది ఎవరండి? మన వాచ్మెన్ భార్య కాదు? నెల రోజుల క్రితం మీ కాలు బెణికిందని కుంటుతుంటే, నేను ఇంట్లో లేకపోతే లిఫ్ట్ పనిచేయకపోతే
మిమ్మల్ని పైకంతా తీసుకొచ్చి జబ్బట్టుకుని కూర్చోబెట్టింది ఎవరండి? పని మనిషి వాళ్ళ ఆయన కుచేలుడు కాదు. ఎవరైనా అనుకోకుండా మన ఇంటికి వస్తే పాల ప్యాకెట్లు కూరలు తెచ్చిపెట్టేది ఎవరండి? మనం పని మనిషి కాదు. అదే మన పిల్లాడు బయటికి వెళ్ళి సరుకులు తెమ్మంటే ఖాళీ లేదన్నాడు. యమా బిజీ అంటూ బోర్డు వర్కుందంటూ ఎప్పుడో బయటికి వెళ్ళి తిరిగి వచ్చాడు. ఇన్ని విషయాలు నేను చెప్పాలా? మీకు తెలీదా? తెలియనంత జ్ఞానశూన్యులా మీరు? ఇంత చేసే మన బాగోగులు చూసే వీళ్ళకి అది కూడా మనకు కలిగిన దాంట్లో తినగా మిగిలిన దాంట్లో మనం కట్టుకునే 100 జతల్లో బట్టలు 2-3 ఇస్తున్నాం. అది చిరిగినవి, పాతపడిపోయినవి, టైట్ అయిపోయినవి. ఒక విషయం అడుగుతాను, సూటిగా చెప్పండి. మనం ఇప్పటికీ మనం పెట్టిన బట్టలు పిల్లలు కుట్టించుకున్నారా? నాన్నగారు బట్టలు ప్రేమగా కుట్టించుకున్న ఎప్పుడైనా మీకు చూపించారా? కట్టుకుని ఎప్పుడైనా ప్రేమగా చూపించారా? అమ్మ డబ్బులు ఇచ్చేయి, మేమే కొనుక్కుంటాం. నాన్న ఫోన్పే చేసేయి, మేము షాపింగ్ చేసుకుంటాం అన్నారు. కొనుక్కోవడంలో, ఫోన్పే చేయడంలో మనకు ఆనందం ఎక్కడుంటుందండి? అదే మనకెవరో పెట్టిన పెట్టుడు బట్టల్లో ఒక చీర, అంటే చొక్కా మన వాచ్మెన్ వాళ్ళకి ఇస్తే ఎంత ఆనందపడతారండి. అమ్మగారు మీరు ఇచ్చిన చీర ఆనందపడదు, అయ్యగారు మీరు ఇచ్చిన ప్యాంటు చొక్కా అని చెప్పి సంతోషపడిపోడు. అదే వీడు చూపించే ఆనందం ముందు మన పిల్లలు చేసిన చేష్టలు ఏమైనా ఉంటుందా? అలాగే మన పిల్లలు వదిలేసుకుంటున్నావా? సపోజ్ మన మనవడు మనవరాలు పెద్ద అయ్యాక మా తాతయ్య ఇంత చేసాడని గుర్తుంచుకుంటారా? పోనీ వాళ్ళకి ఊహ తెలియదు, వీళ్ళు గుర్తుంచుకుని చెప్తారా? చెప్పే టైంకి మనం అసలు ఉంటామా భూమి మీద? అదే మనం ఉన్నప్పుడే, మన బతుకున్నప్పుడే మనం ఎదుర్కొన్నా ఉన్న ఆనందాన్ని అనుభవించాలి. అలా ఆనందం పంచే వాళ్ళని మనం ఎప్పుడూ చూస్తూ ఉండాలి. అదే వాళ్ళ పిలుపులో ఉన్న మాధుర్యాన్ని మనం గ్రహించాలి. అదేనండి నేను చేస్తున్న పని. తప్పు ఉంటే చెప్పండి. రేపటి నుంచి కాదు ఈ క్షణం నుంచి నేను ఎవ్వరికీ ఏది ఇవ్వను. పుణ్యం, మంచి, దానం, ఏదన్నిటికీ పురుషుగా పెట్టేస్తాను. ఏమంటారు? బాధపెట్టకయ్యా, ఇప్పటికే నువ్వు చెప్పింది నా మనసుని బాధిస్తుంది, ఎంతో ఆలోచింపచేస్తోంది. 4 మాటలు వచ్చు కదా అని బయట తెగ చెప్పేస్తూ ఉంటాం. బోల్డ్ సూక్తులు వెదజల్లుతూ ఉంటాం సమాజం మీదకి. ఎవరికైనా తన దాకా వస్తే గాని తెలియదన్నట్టు దాని రుచి ఈరోజు చూపించు. ఎంతో చెప్పడంలో ఉన్న తృప్తి కన్నా ఎంతైనా చేయడంలో ఉండే ఆత్మసంతృప్తి ఎక్కువ అన్నది ఈరోజు నీ ద్వారా నేను గ్రహించగలిగాను. నా అలవాట్లో జతలు ఉన్నాయి కదా, నేను కట్టుకోవట్లేదు కూడా. గో అవి తీసుకెళ్ళి ముందు అర్జెంట్గా వాచ్మెన్ వాళ్ళకి ఇచ్చి, అలాగే నువ్వు చెప్పినట్టు నీ దగ్గరికి ఏమైనా కొంచెం పాత చీరలు, నువ్వు కట్టుకోని చీరలు, నలిగిన చీరలు లేదా కొత్తవైనా సరే పర్వాలేదు అనిపించేవి వాచ్మెన్ వాళ్ళ వాళ్ళకి ఇచ్చి, అలాగే పని మనిషికి కూడా ఎప్పటి నుంచో అడుగుతుంది కదా, ఆ పాడైపోయింది ఏదో పాత పడిపోయింది, ఆ కుక్కర్ ఇవ్వండి అమ్మగారు అని, అది ఇచ్చే అన్నట్టు. చలికాలం అసలే వాచ్మెన్ వాళ్ళ పిల్లలు ఆ చెల్లు దుప్పటి కూడా లేకుండా పడుకుంటుంటే చాలా బాధగా అనిపించింది. ఇప్పుడు ఆలోచిస్తుంటే వాళ్ళకి ఇంకో మన ఇంట్లో 2 పాత రంగులు ఉన్నాయిగా, అవి తీసుకెళ్ళి ఇచ్చి. ఆ విషయం మీరు చెప్పాలా? ఆ పని ఎప్పుడో చేసేసానండి. మీరు చెప్పినవన్నీ పనిచేసాను. మంచి పని చేశాను. అయినా అంతేలేదు, మా గురువుగారు గరికిపట్టి వారు చెప్పినట్టు కొత్త వచ్చినప్పుడు మనకి పాత వదిలేయాలి అంటారు. కానీ ఏమిటో అవన్నీ మనం కూడా 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 తీసుకుపోతామని భ్రమలో ఉండి ఏది వదలలేదు. ఈ సామానంతటిని పెంచుకుంటూ పోతున్నాం తప్ప మంచితనం అనేటువంటి సామాన్ని అది మన మనస్సుల్లో
మన హృదయాల్లో మన జీవితాలు నింపుకోలేకపోతున్నాం. అయ్యో, మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. సారీ అండి. అది నేను చెప్పాలి, ఆచరించేదే చెప్పాలి అన్న విషయం అర్థం అవడానికి ఇంతకాలం పట్టింది. అందుకే ధూర్జటి అంటాడు కాళహస్తీశ్వర శతకంలో, వెనుకం చేసిన ఘోర దుర్దశలు భావింపంగరోతయ్యడు, వెనుకం ముందట వచ్చు దుర్మరణము వీక్షింప భీతయ్యడు, నన్నే చూడగ నా విధూతలచియు తాకే భయం వయ్యడు, చెనకు చెనకు చీకటియాయ కాలమునకు, చెనకు చీకటియాయ కాలమునకు, శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా ఆ ఆ నేను ఇంతకు ముందు చేసిన ఘోరమైన పాపకృత్యాలు తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. పాపకర్మలు చేసేవారికి ముందో వెనుకో వచ్చే దుర్మరణాలని చూస్తుంటే భయం వేస్తుంది. నా విద్యుక్త ధర్మాలు నేను సరిగా నిర్వహిస్తున్నానా లేదా అని ఆత్మవిమర్శ చేసుకున్నా నాకు భయమే వేస్తోంది. శ్రీకాళహస్తీశ్వర, రాబోయే కాలం అంతా దట్టమైన చీకటమయంగా కనిపిస్తోంది. దయచేసి నీవే నన్ను ఈ స్థితి నుండి కాపాడమని ప్రార్థన. ఇదయ్యా, ఇది ఎంతో అదృష్టం ఉంటే తప్ప మనకి మంచి చేయాలన్న ఆలోచన మనకి బుర్రకి తట్టదండి. భగవంతుడి అనుగ్రహం ఉంది కాబట్టి అది మీకు తట్టింది.